అమరపాలుడి మాటలు వింటూనే చిత్రసేనుడు ఉగ్రాక్షుడికేసి చూశాడు. నా సేవకుల్లో 2 నీకు తోడుగా పంపుతాను అమరపాల. పనిలో పనిగా ఆ కపిలపురాన్ని కూడా ఆక్రమించుకోవటం బాగుంటుంది కదా. నాగవర్మ ధవళగిరిపై దాడికి వెళ్ళాడు. ఇప్పుడు కపిలపురానికి రక్షణ ఉండదు. ఆ పసందైన ఆలోచన చిత్రసేన. మనం కోటను పట్టుకుందాం. రాజకుమార్తె కాంతిమతిని కూడా నాగవర్మ పాలు కాకుండా కాపాడదాం. ఈ రాజ్యం 2 కావటమేగాక అందగత్తైన రాజకుమార్తె నీకు భార్య అవుతుందిట. ఉగ్రాక్షుడి మాటలు చిత్రసేనుడికి ఏవగింపు కలిగించాయి. తండ్రి అనుమతి లేకుండా ఆ రాజు బతికి ఉండగా రాజ్యాన్ని కలుపుకోవటం న్యాయం కాదు. ప్రయత్నం నాగవర్మను ఓడించటం, వీరసింహుణ్ణి తిరిగి రాజుగా చేస్తాం అని ఇవన్నీ సాధించాలంటే ముందుగా ఆ భయంకర పక్షుల్ని తుదముట్టించాలి. వాళ్ళు ఉండగా మనం వెళ్తే మనమే వాళ్ళ చేతుల్లో సర్వనాశనం అవుతాం. ఆ బాధ్యత నా మీద పెట్టండి మహారాజా. పక్షులు కొట్టాల్లో మాడి చావగానే మీరు కపిలపురం మీద దాడి చేయవచ్చు. ఇందుకు చిత్రసేనుడు ఉగ్రాక్షుడు అంగీకరించారు. వెంటనే అమరపాలుడికి తోడుగా సైనికులు బయలుదేరారు. అమరపాలుడు చూస్తుండగానే అడవి చెట్లలో మాయమయ్యాడు. చిత్రసేనుడు ఉగ్రాక్షుడు తమ సైన్యాలను సమాయత్తం చేశారు. భటుల ద్వారా అన్ని వైపులా ఆజ్ఞలు పంపారు. అంతా యుద్ధానికి సిద్ధమవుతున్నారు. మిట్ట మధ్యాహ్నం వేళకు అమరపాలుడు కపిలపురం అడవిని చేరాడు. అక్కడే 100 భయంకర పక్షులు కొట్టాలలో కట్టివేయబడి ఉన్నాయి. అవి చూడటానికే చాలా బీభత్సంగా ఉన్నాయి. వాటిని కాపలా కాసేవాళ్లు సమీపంలోని చిన్న ఇళ్లలో ఉంటున్నారు. నేను ఈ ప్రాంతాన్ని బాగా ఎరిగినవాణ్ణి. మీరు సిద్ధంగా ఉండండి. నేను వాళ్ళను ఒక చోట చేరుస్తాను. మీరు ఒక్కసారిగా దాడి చేయండి. అమరపాలుడు కావలి వాళ్ళ గృహాలకేసి పరిగెత్తుతూ కేకలు పెట్టాడు. కావలి వాళ్ళు హడావిడిగా బయటికి వచ్చి అమరపాలుడిని చుట్టుముట్టారు. అమరపాలా, బతికి బయటపడ్డావా? నువ్వు చచ్చావనుకున్నాం. భూమి మీద ఇంకా నూకలుండి ప్రాణాలతో పారిపోయి రాగలిగాను. చుల్లో ఏ ఒక్కటి చావకుండా అన్ని కొట్టాలకు చేరాయా? అన్నీ సురక్షితంగానే ఉన్నాయి. ఇప్పుడు మనమే ఈ రాజ్యానికి రక్షకులం. నాగవర్మ మహారాజు ధవళగిరి మీదికి దండు వెళ్ళాడు. కోటలో రాజకుమార్తె కాంతిమతి పారిపోకుండా చూసేందుకే భటులు ఉన్నారు. ఈ మాట వినగానే అమరపాలుడు పెద్దగా నవ్వి సంజ్ఞలు చేశాడు. మరుక్షణంలో చెట్ల చాటు నుంచి రాక్షసులు సైనికులు పరుగెత్తుకు వచ్చారు. అదే అదనులో అమరపాలుడు కూడా కత్తి దూశాడు. నిరాయుధులైన ఆ క్రూరులు నిమిషాల మీద యమపురికి చేరారు. కాపలా వాళ్ళ పని ఖతమైపోయింది. ఇప్పుడు అసలు పని మొదలైంది. అమరపాలుడు రాక్షసులు నూనెలో ముంచిన కాగడాలను వెలిగించారు. పక్షులు ఉన్న తాటాకు కొట్టాలకు అన్ని వైపుల నుంచి నిప్పు పెట్టారు. గాలి తాకిడికి కొట్టాలన్నీ బగబగమంటూ మండసాగాయి. ఇనప గొలుసులతో కట్టబడిన పక్షులు అగ్నిజ్వాలల నుంచి బయటపడటానికి అరుస్తున్నాయి. ఈ లోపలే కొట్టాల కప్పులు కాలి లోపలికి కూలిపోయాయి.
ఆ మంటల్లో చాలా పక్షులు కాలిపోయాయి. కొన్ని పక్షులు మండుతున్న దేహాలతో పైకెగిరాయి. అమరపాలుడు అతని అనుచరులు సంతోషంతో పాటలు పాడసాగారు. ఉన్నట్టుండి కొండ ప్రాంతం నుంచి భేరీ మోతలు వినబడ్డాయి. చిత్రసేన మహారాజు, ఉగ్రాక్షుడు సైన్యాలతో వస్తున్నారు. ఇక్కడ మనం రేపిన మంటలు వాళ్లకు కనబడి ఉంటాయి. మీలో ఒకరిద్దరు సైన్యాలకు ఎదురు వెళ్ళి వార్త చెప్పండి. రాక్షసులిద్దరూ గదలను తిప్పుతూ భేరీ ధ్వనులు వచ్చిన వైపుకు వెళ్లారు. సేపటి తర్వాత చిత్రసేనుడు, ఉగ్రాక్షుడు అక్కడికి వచ్చారు. వాళ్లకు అమరపాలుడు చేసిన బీభత్సం కంటబడింది. ఉగ్రాక్షుడు పట్టలేని ఆనందంతో అమరపాలుడిని గాలిలో గిర్రున తిప్పాడు. వీరుడివంటే నువ్వో అమరపాల, నాకు శత్రు భయం లేకుండా చేశావు. నీ తిప్పుడికి చావకముందే నన్ను వదిలిపెట్టు. ఒక్క పక్షి కూడా పారిపోకుండా అన్నిటినీ మార్చావు కదా. అవును, ఒక్కటీ పారిపోలేదు. ఇక మిగిలింది కోటలో ఉన్న రౌతులే. మనం సైన్యాలతో కోటను చుట్టుముట్టి భస్మీ పటలం చేసేస్తాం. అలా చేస్తే రాజకుమార్తె కాంతిమతికి కూడా ప్రమాదం కలుగుతుంది. ఆ కోటను పట్టుకునే పని నాకు వదులు ఉగ్రాక్ష. అవును, కోటకు ఎలాంటి హాని జరగకూడదు. విన్నారా? 10 మంది అశ్వ సైనికులు వేగు చూసేందుకు కపిలపురం వెళ్లారు. మిగిలిన సైనికులు వంట చేసే పనిలో నిమగ్నమయ్యారు. సూర్యుడు పడమటి దిక్కుకు వాలుతున్నాడు. ఆ సమయంలో వేగు పంపబడిన అశ్వికుల్లో ఒకడు అక్కడికి వచ్చాడు. మహారాజా, ప్రమాదం! పులిరాయుళ్ళు రాజకుమార్తెను తీసుకెళ్తున్నారు. 50-60 మంది పులిరాయుళ్ళు ఆమెను మేనాలో ఎక్కించుకుని వెళ్తున్నారు. వాళ్ళు రాజకుమార్తెను కొండల్లో దాచేందుకు తీసుకుపోతున్నారు. ఈ వార్త వింటూనే చిత్రసేనుడు, ఉగ్రాక్షుడు తుళ్లిపడ్డారు. ప్రతిమ్మా సైన్యం అమరపాలుడి నాయకత్వాన కోట వైపు బయలుదేరింది. చిత్రసేనుడు రాజకుమార్తె కోసం అడ్డదారి వెంట బయలుదేరాడు. సమయం మించిపోతోంది, వేగంగా సాగాలి. కొద్దిసేపటికల్లా వాళ్ళు పులిరాయుళ్ళు ఉన్న ప్రాంతానికి వచ్చారు. వేగువాడు చెప్పినట్టుగానే ఒక మేనాను 4 బోయీలు మోస్తున్నారు. దానికి ముందు వెనక కత్తులు ధరించిన పులిరాయుళ్ళు నడుస్తున్నారు. చిత్రసేనుడు తమను సమీపించటం చూసి వాళ్ళ నాయకుడు గర్జించాడు. మేనా దించండి! మన ఊపిరి ఉండగా కాంతిమతి శత్రువుల చేజిక్కకూడదు. మనలో ఆఖరివాడు చచ్చే ముందు ఆమెను చంపి చావాలి. ఇది మహారాజు నాగవర్మ గారిచ్చిన ఆజ్ఞ. చిత్రసేనుడు సింహంలా ముందుకు ఉరికాడు. ఉగ్రాక్షుడి గర్జన కొండలను వణికించింది. భయంకరమైన పోరాటం మొదలైంది. చిత్రసేనుడు నేరుగా వాళ్ళ నాయకుడిని ఢీకొన్నాడు. ఒక దుర్మార్గుడు ఆమెను చంపబోయాడు. సమయానికి సైనికులు అడ్డుకున్నారు. రాజకుమార్తె కాంతిమతి బయటకొచ్చింది.
మిగిలిన వాళ్ళు ప్రాణభయంతో పారిపోయారు. భయపడకండి దేవి, మీరు సురక్షితంగా ఉన్నారు. నన్ను కాపాడినందుకు ధన్యవాదాలు మహారాజా. అక్కడ అమరపాలుడు కోటను వశం చేసుకున్నాడు. ప్రజలు ఆనందంతో జయ జయధ్వానాలు చేస్తున్నారు. ఒక శుభ ముగింపు వైపు సాగుతున్నారు. ద్రోహి పాలన అంతమైంది. కపిలపురంలో పండుగ వాతావరణం నెలకొంది. ధర్మం మళ్లీ గెలిచింది. త్రుభయం పోయింది. ఇక పండుగ చేసుకుందాం. ప్రకృతి కూడా శాంతిస్తి. నీకు తగిన బహుమతి లభించింది అమరపాల. కొత్త జీవితం మొదలైంది. చెడు అంతమై మంచి చిగురించింది. విజయోత్సాహంతో వీరులు వెనుదిరిగారు. మళ్ళీ కలుద్దాం మిత్రులారా. తర్వాత ఏం జరిగింది తెలియాలి అంటే కదా, అప్పుడే అయిపోలేదు. చిత్రసేనుడికి పొట్టపోయే బిడ్డని నాకివ్వాలి అనే నియమం ఒకటి ఉంది. ఆ తర్వాత ఏమసిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మన వీడియోస్ మీకు తరచూ రావాలి అంటే ముందు వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ని కూడా క్లిక్ చేసి కింద హైట్ని క్లిక్ చేయండి. అప్పుడే మనం ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా సరే మన వీడియో మరింత మందికి వెళ్లేదానికి అవకాశం ఉంటుంది. రేపు మధ్యాహ్నం మరో భాగంలో కలుసుకుందాం.